సీమకు పవర్ సిద్ధమైంది. సోలార్ పవర్. రెండేళ్లుగా రాయలసీమకు ఎన్నో హంగులద్దిన కూటమి సర్కార్ ఇప్పుడు సరికొత్త వెలుగులు నింపుతోంది. సోలార్ ఎనర్జీ పవర్ ప్లాంట్లను ప్రారంభానికి సిద్ధం చేసింది. ఈ ప్లాంట్లు ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి? వీటి వల్ల రాయలసీమకు కలిగే ప్రయోజనాలేంటి? విద్యుత్ సంస్కరణలో భాగంగా ప్రభుత్వం సోలార్ ప్లాంట్లపై ఎక్కువగా దృష్టి పెట్టింది. అందుకుగాను వీలున్న ప్రతి జిల్లాలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుడుతోంది. కడప జిల్లాలో ఇప్పటికే 10,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను నిర్మించడానికి డిపిఆర్లను కూడా రెడీ చేసి ఇప్పటికే 50% సక్సెస్ అయింది. అందులో భాగంగా దాదాపు 1850 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఇప్పటికే ప్రారంభించింది. ఈ నెల 22వ తేదీన మరో 600 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను మంత్రి లోకేష్ ప్రారంభించబోతున్నారు. సెయిల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన 600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ను కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పి కోడూరు వేదికగా మంత్రి లోకేష్ ప్రారంభిస్తారు. కొండాపురం మండలం పి కోడూరులో 16 ఎకరాల్లో ఏర్పాటు చేసిన 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ తో పాటు పెద్దముడియం మండలం దిగువ కల్వకట్లలో 210 మెగావాట్లు, అలాగే నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో 90 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు ప్రారంభోత్సవం కానున్నాయి. మొత్తం 32 ఎకరాల్లో ఈ సోలార్ పవర్ ఎనర్జీ ప్లాంట్లను నిర్మించారు. వీటిని ప్రారంభించేందుకు లోకేష్ వస్తుండటంతో టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి రోజు కడప నియోజకవర్గం, రెండో రోజు జమ్మలమడుగు క్యాడర్ మీటింగ్ కూడా ఉంది. అదేవిధంగా కొండాపురంలో సోలార్ పార్క్ ఇనాగ్రేషన్ ఉంది. ముద్దనూరు మండలంలో మామిడి రైతులతో కూడా ఆయన మాట్లాడతారు, వాళ్ళ కష్ట సుఖాలని తెలుసుకుంటారు. కడప జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా గండికోట రిజర్వాయర్ ప్రాంతంలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఎనర్జీ ప్లాంట్ ని ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవన్నీ మైలవరం సోలార్ పార్క్ లో ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి కాకుండా మరో 4800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇండోసోల్, యాంప్లస్ ఎనర్జీ, ఎకో ఎనర్జీ, హెక్సా ఎనర్జీ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనే కంపెనీల ద్వారా అవి ఏర్పాటు అవుతున్నాయి. అలాగే 1850 మెగావాట్ల సోలార్ ఎనర్జీని అదానీ కంపెనీ ద్వారా ఏర్పాటు చేయడానికి గండికోట రిజర్వాయర్ దగ్గర ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోలార్ ఎనర్జీతో పాటు గండికోట రిజర్వాయర్ లోని నీటి ద్వారా హైడ్రో ఎనర్జీని తయారు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. అయితే లోకేష్ పర్యటనపై వైసీపీ విమర్శలు చేస్తోంది. గండికోట నిర్వాసితులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అదే రాజోలు ప్రాజెక్టు కింద ముంపు గురైన భూములకు కూడా 24 లక్షలు ఇప్పిస్తామని చెప్పిన ఆదినారాయణ రెడ్డి. గుర్తుపెట్టుకో, 100 రోజుల్లో ఎన్ని చేస్తా అన్నాం. అన్ని అబద్ధాలే పొద్దున్న లేస్తే. ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ సోలార్ ప్లాంట్ వచ్చింది. స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. అన్ని మేము తెచ్చినామని చెప్పి పొద్దున్న లేచి అబద్ధాలు చెప్తా ఉంటాడు. రానున్న రోజుల్లో విద్యుత్కు ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతోంది కూటమి సర్కార్. అందులో భాగంగా సోలార్ ఎనర్జీపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఈ సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తైన విద్యుత్ ను పవర్ గ్రిడ్ కు కనెక్ట్ చేసి దాని ద్వారా గృహ అవసరాలతో పాటు వ్యవసాయానికి, పరిశ్రమలకు అందించనుంది ప్రభుత్వం.